మంకీ ట్రాప్. ఇటీవల 3 రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త. భాగ్యనగరంలో ఒక భిక్షగాడు మృతి. పోస్టుమార్టంలో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు. అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమీ కాదు. కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే భిక్షగాడి జోలిలో కానీ సంచిలో కానీ అక్షరాల మొత్తము 1,34,000 రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని. ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయానికి ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న భిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అది తన ప్రాణం పోతున్నా 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం? ఇటువంటి దౌర్బల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే అవుననే చెబుతుంది మానసిక శాస్త్రము. మంకీ ట్రాప్. అవును, ఆఫ్రికాలోని ఒక తెగవారు కోతులను వేటాడటానికి నికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతిచేయి పట్టే అంత పెద్దదిగా మరియు కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది. ఇక ఈ రంధ్రంలో కోతికి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంధ్రములో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేకపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగవారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న ప్రమాదం పొంచి ఉన్న కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేకపోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటాము. నిజంగా మనకి ప్రమాదమని, నష్టమని తెలిసినప్పటికీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా? అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే. రోజువారీ కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకుని ఆసుపత్రికి వెళ్లటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన చుట్టాలు నాకు చాలా మంది తెలుసు. నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే, డబ్బు కాదు కానీ మన తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది. విశిదంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది. చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము. మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్లో ఉన్నామనిపిస్తుంది. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకుని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్లము ఎంతమంది లేము. ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్టలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదుల కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు, నో చెప్పలేని మొహమాటలు, తిరిగి అడగలేని అప్పులు, దండించలేని ప్రేమలు, ఊపిరి సలపనివ్వని పనులు, ఒత్తిడి పెంచే కోరికలు, ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు, పేరు వెంట చేసే పరుగులు, అన్నీ మంకీ ట్రాప్లే. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు, వదలటం గొప్ప, పట్టుకోవడం గొప్ప. అంటే అవును, సీతను వదిలేసి ఉంటే రావణుడు ప్రాణాలతో బతికేవాడు. అందుకే ఫ్రెండ్స్, కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం. మరింత మనశ్శాంతిగా ఉందాము.